గాడ్స్ విజన్ ఛానల్కి మీ అందరికీ వందనాలు. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. అదేవిధంగా మరి ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి, జ్ఞానగల దేవ ప్రభువ, మరి నాయన ప్రభువ, మరి ఏ ఇబ్బందులు ఉన్నాయో తండ్రి ప్రభువ, మరి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభువ, మరి అనారోగ్య సమస్యల్ని ప్రభువ ముట్టండి, స్వస్థపరచండి ప్రభువ. దీంతో మరి అప్పుల బాధని తీర్చండి ప్రభువ. మరి ప్రతి ఒక్క సమస్యను మరి జాబ్ లేని వారికి జాబు దయచేయండి ప్రభువ. మరి ఏ అక్కర్లు ప్రభువ మరి ఈవుని దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ప్రతి అవసరాన్ని తీర్చుమని నజరేయుడని యేసునామములో అడుగుతున్నాం పరమ తండ్రి. అదేవిధంగా ప్రభువ మరి నాయన పాటలో కానీ ప్రభువ, ఆరాధనలో కానీ, వాక్యంలో కానీ నువ్వే ప్రభువ మమ్మల్ని నడిపించమని నజరేయుడని యేసునామములో మరి పరిశుద్ధాత్మ నామంలో అడిగి బతిమలాడి వేడుకుంటుంది పరమ తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే. మన్నాను కురిపించినావు, పండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనుము, యెహోవా ఈరే చూచుకొనుము, సర్వము సమకూర్చుము. ఆరాధన నీకే, ఆరాధన నీకే. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. వ్యాధులను తొలగించినావు, మృతులను పడి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధన నీకే, ఆరాధన నీకే. ఆమేన్. కన్ను మూసుకుందాం, ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతమైన దేవ, కృపగల తండ్రి ప్రభువ, పరిశుద్ధాత్మ దేవ తండ్రి ప్రభువ, ఈ ఆవరణలో ప్రభువ నాయన ప్రభువ, మరి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రభువ నీ పరిశుద్ధాత్మని దయచేయండి ప్రభువ తండ్రి. మరి మీ జ్ఞానాన్ని దయచేసి ప్రభువ ముందుకు నడిపించమని వాక్య జ్ఞానంలో ప్రభువ మరి వాక్యంతో మాట్లాడండి ప్రభువ, పరిశుద్ధాత్మ దేవ తండ్రి. మరి మా ద్వారా ప్రభువ మరి వాక్యాన్ని ఈరోజు ప్రభువ మరి ఏం చెప్పాలనుకుంటున్నాం ప్రభావ, నాతో ఉండి ప్రభావ నాలో ఉండి మాట్లాడిపించమని నజరేయుడని యేసునామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మత్తయి సువార్త 14వ అధ్యాయం, మత్తయి సువార్త 14వ అధ్యాయం చదవబోతుంది. 20వ వచనం నుంచి 20వ వచనం నుంచి చదవబోతుంది. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపలాయను. ఇంటి ఉన్న ఇతరుల స్త్రీలకు పిల్లలు గాక తిన్నవారు ఇంచుమించు 5,000 మంది పురుషులయ్యారు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు
2 రొట్టెలు 5 చేపలు మరి ఆశీర్వదించి అక్కడున్న వాళ్ళందరికీ మరి ప్రార్థించి కృతజ్ఞతాస్తుతులు మరి దేవునికి ప్రార్థించినప్పుడు అక్కడున్న వారందరూ తృప్తిగా భోంచేశారు. మరి అక్కడ మరి సమాజం అంతా కూడుకున్న దగ్గర మరి కొండ మీద ఒలీవల కొండ దగ్గర మరి అక్కడ అందరూ కూర్చున్నప్పుడు పిల్లలు పెద్దలైనప్పుడు పురుషులే 5,000 మంది పైబడిన వారే ఉన్నారు. వాళ్ళందరూ మరి కడుపు నిండా మరి భుజించి పుష్టిగా భోంచేశారు. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అక్కడ ఒక అద్భుతం చేశారు. మరి 5,000 మందికి భోజనము సిద్ధపరిచారు. అదేవిధంగా దాని తర్వాత మరి చూసుకుంటే వెంటనే ఆ జన సమూహమును తాను పంపివేసినంతన తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అదరికి వెళ్ళేవాళ్ళని ఆయనను వారిని బలవంతం చేసెను. ప్రభువా మరి అక్కడికి వెళ్దాము, దోణి ఎక్కాము ప్రభువా, మరి తన శిష్యులు ప్రభువా మరి మీరు రండి, దోణి ఎక్కాము, మరి ఎక్కడి సైడ్ వెళ్దాము, మరి అదర్ సైడ్ మరి వెళ్దాము, మరి దోణి ఎక్కండి, పడవలోకి ఎక్కండి, మరి ఇక్కడ నీళ్ళు ఉన్నాయి, మరి అక్కడికి వెళ్ళాలి, మనం వెళ్ళే చోటు అక్కడ ఉంది ప్రభువా, మనం వెళ్దాము, లేట్ అవుతుంది, సమయము లేదు ఇంకా ప్రభువా అని శిష్యులు ప్రభువుని అడుగుతూ ఉన్నారు. అడిగినప్పుడు మరి ప్రభువు ఏం చెప్తున్నారు, ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుచుటకు ఏకాంతముగా కొండ ఎక్కి పోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికి కాదోను దరికి దూరముగానుండగా గాలి ఎదురుగానున్నది, అలలు వలె కొట్టబడెను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి శిష్యులు వెళ్తూ ఉన్నారు. వెళ్ళినప్పుడు ఆ పడవలో మరి విపరీతమైన గాలి వచ్చింది. ఆ గాలి మరి భయంకరమైన గాలి, మరి ఈ దరి నుంచి ఆ దరి వరకు భయంకరమైన గాలి కొట్టబడడం వలన వాళ్ళు భయపడ్డారు. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రార్థిస్తూ ఉన్నారట ఏకాంతంగా ఉండి. సాయంకాలం అన్నప్పుడు 6 గంటల సమయం, ఆ సమయంలో మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రార్థిస్తూ ఉన్నారు కొండ మీద ఏకాంతంగా కూర్చొని. రాత్రి 4 జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. రాత్రి 4 జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుతూ శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇక్కడ ఒక అద్భుతం జరిగింది. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చినప్పుడు అక్కడున్న శిష్యులు భూతం 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 అని అరుస్తూ ఉన్నారట, భయపడ్డారట. అంటే నీళ్ళ మీద తెల్లగా కనిపించే వరకు ఆయనను గుర్తుపట్టలేక అక్కడున్న శిష్యులు తనకు భయపడ్డారు. అంటే నీళ్ళ మీద సడన్గా మనము ఏదైనా చూసినప్పుడు నైట్లో మరి రాత్రిపూట, అది రాత్రికాల సమయాన్ని తెలుస్తుంది, సాయంత్రం వేళ, మరి ఆ సాయంత్రం వేళ మరి నీళ్ళ మీద ప్రభువు నడుస్తూ ఉన్నాడు. అద్భుతం అని నీళ్ళ మీద నడిచే అద్భుతము మనం ప్రభువుని చూస్తూ ఉన్నాము. అది చూసినప్పుడు వాళ్ళు కేకలు వేస్తూ ఉన్నారు, భూతం, అమ్మో భూతం 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 అని భయపడతా ఉన్నారు, మరి కేకలు వేస్తూ ఉన్నారు. మరి ప్రభువు ఏం చెప్తున్నారు, ఆయన వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొనండి, నేను భయపడకుండి కండి ఉంది అని ధైర్యం తెచ్చుకోండి, నేను ప్రభువునే, నేను యేసుని అని చెప్తా ఉన్నాడు, నేనే ప్రభువుని అని చెప్తా ఉన్నాడు, ధైర్యం తెచ్చుకోండి అని అక్కడ ఉన్న పేతురికి మిగతా శిష్యులందరికీ చెప్తా ఉన్నాడు.
భయపడకుడి అని చెప్పి, పేతురు, ప్రభువా, నీవు అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో చెప్పాను. ప్రభువా, నువ్వు నీళ్ళలో నడిచావు, నేను కూడా నడుస్తానయ్యా ప్రభువా, మరి నాకు కూడా సహాయం చేయి తండ్రి అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అడుగుతా ఉన్నాడు పేతురు. నేను కూడా నీ దగ్గరికి వస్తాను, నాకు అనుమతి అనగానే పేతురు కూడా అనుమతి ఇచ్చాడు. మరి ఆ రకంగా చూసుకుంటే ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడుచుట కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగాను. ప్రభువా, నన్ను రక్షించుమని కేకలు వేశాడు. మరి సగం దూరం దాకా మరి పేతురు నడుచుకుంటూ ప్రభు దగ్గరికి వెళ్ళారు. ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమైందంటే అక్కడ ఆయన గాలిని చూసి భయపడే వరకు మునిగిపోయాడు. ప్రభువా, నన్ను రక్షించు, ప్రభువా, నన్ను కాపాడు, ప్రభువా, నన్ను రక్షించు, నేను మునిగిపోతున్నాను, నన్ను రక్షించని పేతురు ప్రాధేయపడతా ఉన్నాడు. అంటే బతిమలాడుకుంటున్నాడు, ప్రభువా నన్ను రక్షించు అని బతిమలాడుతూ ప్రాధేయపడుతూ, ప్రభువా నువ్వు నన్ను కాపాడు ప్రభువా అని ప్రాధేయపడుతూ ఉన్నాడు. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివి అతనితో చెప్పాను. నువ్వు నా శిష్యుడు అయినవు పేతురు, అల్ప విశ్వాసి, ఎందుకు మరి నీలో ఎందుకు అల్ప విశ్వాసం, ఎందుకు విశ్వాసం లేదు అని ప్రభు గద్దిస్తూ ఉన్నాడు పేతుర్ని. ఎందుకు నీలో విశ్వాసం లేదు, అల్ప విశ్వాసి అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి పేతుర్ని గద్దిస్తూ ఉన్నాడు. విశ్వాసం లేక అల్ప విశ్వాసంతో ఎందుకున్నావు నువ్వు అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెయ్యి పట్టుకొని పేతుర్ని కాపాడి దోణిలోకి ఎక్కించాడు. మరి ఆ రకంగా చూసుకుంటే వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగేది. అంతటా దోణిలో ఉన్నవారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడివని చెప్పి ఆయనను మొక్కెను. హల్లెలూయా. అప్పటికి నీవు నిజంగా దేవుని కుమారుడివి అని వాళ్ళు చూచి అక్కడున్న శిష్యులు ఆయనను మొక్కారు. నీవు నిజంగా దేవుని కుమారుడివని ఆయనకు మొక్కారు. అంటే దేవుడికి సాగిలపడి నమస్కారం చేస్తున్నారు ప్రభుకి. మరి ఆ రకంగా చూసుకుంటే వారందరికీ వెళ్ళి గెరేసేరేతు దేశమునకు వచ్చిరి. అక్కడి జనములు ఆయనను గుర్తుపట్టి చూచు పట్టుకునుటకు ఆయన దేశమంతటికి వర్తమానమును పంపి రోగులందరినీ ఆయన యొద్దకు తెప్పించెను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గెరేసు అని దేశంలోకి వెళ్ళినప్పుడు అక్కడున్న వారు గుర్తుపట్టి అక్కడున్న రోగులందరూ ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా నన్ను స్వస్థపరచు, ఈయన స్వస్థపరుస్తారు, ఈయన యేసు ప్రభు అని అక్కడున్న జనులందరూ అనుకొని మరి ఈయన స్వస్థపరుస్తారు, ఈయన దగ్గరికి వస్తారు అనగానే రోగాలు ఉన్న వాళ్ళందరూ ప్రభు దగ్గరికి వచ్చారు. మరి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మరి ప్రభు వీరిని నీ వస్త్రములు చెంగు మాత్రమే ముట్టినిమ్ము ఆయనను వేడుకొనిరి. ముట్టిన వారందరూ స్వస్థత నొందుతారు. అంటే ప్రభువా ఏం లేదు, నువ్వు చెయ్యి వేయకపోయినా ప్రభువులే పర్వాలేదయ్యా, నీ చెంగు నీ వస్త్రం నా మీద ప్రభువా, నీ వస్త్రం నా మీద వేస్తే నేను స్వస్థపడతాను అని అక్కడున్న రోగులు బతిమలాడుకుంటున్నారు, వేడుకుంటున్నారు. ప్రభువా నన్ను నీ చెంగుని పట్టుకొని ప్రభువా నన్ను నేను స్వస్థపరుస్తా ప్రభువా అంటే ఆ ప్రభువు మన చెంగుని ముట్టనిచ్చాడు. మరి అక్కడ ఉన్న వాళ్ళందరూ రోగులందరూ స్వస్థపడ్డారు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, అల్ప విశ్వాసులారా, అంటే విశ్వాసం లేని వారు లారా విశ్వాసం ఉంచుకోండి. మరి ఇంకొక అద్భుతం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీళ్ళ మీద నడిచారు. మరి ఎవరు
ఈ లోకంలో ఎవరు నడిచిన వారు లేరు, నీళ్ళ మీద నడిచిన వారు ఎవరు లేరు. మరి ఏ దేవుడు కూడా లేడు. ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే పునరుత్థానుడయ్యాడు, నీళ్ళ మీద నడిచాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు, చనిపోయిన వాళ్ళని కూడా లేపాడు. ఇందులో ఈ అద్భుతము సముద్రాన్ని గద్దించడము, మరి గద్దించినప్పుడు అది నిమ్మలమైపోవడము, మరి సృష్టికర్త మాట వినడము, వాళ్ళందరూ ఈయన దేవుని కుమారుడే అని వాళ్ళు మొక్కడము, మళ్ళీ 5,000 మందికి మరి రొట్టెలు చేపలు కృతజ్ఞతా స్తుతులు చెప్పి తృప్తిగా భోంచేసేటట్టు వాళ్ళకి ఆశీర్వదించి మరి అవి మరి వడ్డించినప్పుడు అందరూ తృప్తిగా భోంచేసిన తర్వాత కూడా 12 గంపలు ఎత్తబడ్డాయి. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన దగ్గర ఉన్నదానికంటే 10 ఎక్కువ మనకు ఆశీర్వదిస్తాడని ఈ అధ్యాయంలో మనకు తెలుస్తుంది. మరి ఇది మనకు ఆశీర్వాదం గురించి, స్వస్థత గురించి, మరి విశ్వాసం గురించి కూడా చెప్తా ఉన్నది. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఆశీర్వాదం కలుగునుగాక. అదేవిధంగా మరి ప్రార్థించుకున్నాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి, మరి జ్ఞానంగల దేవ ప్రభువా, మరి సర్వ సృష్టికర్తమైన దేవ తండ్రి నాయన ప్రభువా, మరి గాడ్స్ విజన్ ఛానల్ని ప్రతి ఒక్కరి ప్రభా మరి చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డల్ని ప్రభువా, మరి విశ్వాసంతో ఉన్న ప్రతి ఒక్క బిడ్డల్ని ప్రభువా వాళ్ళందరినీ ఆశీర్వదించి దీవించి తండ్రి. అదేవిధంగా ప్రభువా వాళ్ళకి అప్పులు ఉన్నాయో మరి ప్రభువా అప్పులు ఉన్న వారికి అప్పులు తీర్చుకునే శక్తిని దయచేయి తండ్రి. ప్రతి ఒక్క ఈవుని దయచేయి ప్రభువా. ఎవరికైతే అనారోగ్య సమస్య ఉందో వాళ్ళకు అనారోగ్యాన్ని తీసేయు ప్రభువా, మరి ఆరోగ్యాన్ని దయచేయి ప్రభువా. ఎవరికైతే అప్పుల బాధ ఉందో అప్పులన్నీ తీర్చుకునే శక్తిని దయచేయి ప్రభువా. ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళు ఇల్లు కట్టుకునే సహాయం చేయి ప్రభువా. ఎవరికైతే మరి జాబ్ లేదో వాళ్ళందరూ జాబు దొరికేటట్టు సహాయం చేయి తండ్రి ప్రభువా. అదేవిధంగా తండ్రి మరి ఇంట్లో సమస్యలు, ఇంట్లో గొడవలు కూడా ప్రతి ఒక్క సాతాను దురాత్మ శక్తుల్ని యేసునామములో బంధించండి ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డని మరి ప్రభువా మనశ్శాంతిని దయచేయండి ప్రభువా, దీర్ఘశాంతిని దయచేయండి ప్రభువా. మీ బిడ్డలను ఆశీర్వదించి దీవించమని అడుగుతున్నాను ప్రభువా. ప్రతి ఒక్క అవసరాన్ని తీర్చమని అడుగుతున్నాను ప్రభువా. మరి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డల్ని ఆశీర్వదించి ప్రభువా, మరి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు ప్రభువా. ప్రతి ఒక్క ఈ ఛానల్ని చూసే బిడ్డల్ని కూడా ఆశీర్వదించి జీవించమని అడుగుతున్న ప్రభువా. మరి ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నాయో తెలియదు ప్రభా. అప్పుల బాధ ప్రభా, రోగాల సమస్యలు ప్రభా, మరి ప్రభా ఆర్థిక సమస్యలు ప్రతి ఒక్కటి ప్రభా, మరి జాబ్ సమస్య ప్రభా, మరి ప్రమోషన్ సమస్య ప్రభా, మరి ప్రతి ఒక్కటి అన్నీ సమకూర్చేటట్టు సహాయం చేయండి. అన్ని ఆశీర్వాదాలు దయచే ప్రభువా, మరి దీవెనలు దయచే ప్రభు. ప్రతి ఒక్క బిడ్డకు ప్రతి ఒక్క అవసరాన్ని తీర్చమని అడుగుతున్నా తండ్రి. అదేవిధంగా ప్రభా మరి నా ప్రభా మరి గాడ్స్ విజన్ ఛానల్ ప్రభా మరి ఇంకా ముందుకెళ్ళేటట్టు సహాయం చేయండి. అదేవిధంగా మా కుటుంబాన్ని మమ్మల్ని కూడా ఆశీర్వదించి దీవించమని అడుగుతున్నాం ప్రభువా. మరి యేసు నామాలు అడిగి బతిమలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు.